విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. జెన్కోలో గత ప్రభుత్వం 27,000 మందిని ఆర్టిఫిషియల్గా కాంట్రాక్ట్ లెవెల్ విలీనం చేసింది. అందులో భాగంగానే ఒక 500 మంది మిగిలిపోయాము. గత 8 సంవత్సరాల నుంచి ఎంతో క్షోభకు గురవుతున్నాము, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం, కొత్త ప్రజా ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చి విన్నవించుకున్నప్పుడు కూడా ఎలాంటి స్పందన మాపై లేదు. ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకుని ఈ ప్రభుత్వం మా సమస్యను గుర్తించి మిగిలిపోయిన 500 కాంట్రాక్ట్ కార్మికుల్ని ఆర్టిఫిషియల్గా విలీనం చేయాలని చెప్పి ఇది మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. గత 2012 నుంచి కాంట్రాక్ట్ లేబర్గా కొనసాగుతున్నాం. ప్రస్తుతం పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది పని లేని వాళ్ళు ఉన్నారు. అందరు రోడ్ల మీద కొంతమంది తిరుగుతున్నారు. పనిలో పెట్టలేదు. అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా ఐటీ నెంబర్ ఉండి, ఈపీఎఫ్ ఈఎస్ఏ ఉండి, అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని తీసుకోలేదు. ప్రతిపక్షం గత ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెట్టింది. ఇప్పుడు ఈ ప్రతిపక్షం ప్రభుత్వం ఈరోజు వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం మేము వేడుకుంటున్నాం ఈ మీడియా ద్వారా, దయచేసి మా సమస్యను గుర్తించి మిగిలిపోయిన 500 మంది కాంట్రాక్ట్ కార్మికుల ఆర్టిస్టులను విలీనం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాపాలన భాగంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మరి ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారు? మేము ప్రజావాణిలో కలిసాము, అక్కడ ఇచ్చాము, మాకు మెసేజ్ ఇచ్చారు, బట్ ఏం రిప్లై రాలేదు. గాంధీ భవన్ కూడా మహేష్ కుమార్ గారు కలిసాము, చాలా మంది కలిసాము. షబీర్ అలీ గారు కానీ, గడ్డం వివేక్ గారు కానీ ఇంటికి వెళ్ళి కలిసాము. తుమ్మల నాగేశ్వర గారి ఇంటికి వెళ్ళి కలిసాము. పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళి కలిసాము. ఇదే డిప్యూటీ సీఎం గారు కానీ రామగుండం ప్లాంట్లో కలిసాము. మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా మా సమస్యను గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి కాంట్రాక్ట్ లేబర్ ఎక్స్పర్ట్ యూనియన్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు నేను తెలియజేస్తున్నాను. మేమందరం ఇప్పుడు జెన్కో జాయినింగ్ కోసం వచ్చినాము. ఇంతవరకు మాకు ఎప్పుడో ఇంకా 1 year అవుతుంది నోటిఫికేషన్ వచ్చి, ప్లస్ ఎగ్జామ్ జరిగి కూడా మాకు ½ year అయిపోతుంది, 6 months అయింది. మొన్ననే ఒక 2 months బ్యాక్ డీవీ కూడా అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. మేమందరం వచ్చిన వాళ్ళం మొత్తం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడికి. ఇక మేము మా జెన్కో విద్యుత్ సౌదకి వెళ్ళి కూడా అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, పలు దఫాలుగా వెళ్ళి అడిగాము అక్కడ, ఏంది సార్ ఇంకా మాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, ఇంకా 2 months అయింది అని అడిగినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, నెక్స్ట్ వీక్ అంటున్నారు, నెక్స్ట్ మంత్ ఇస్తాం, మంత్ ఎండ్ అంటున్నారు, మా దసరా వరకు ఇస్తామన్నారు, దీపావళి పోయింది, సంక్రాంతి కూడా వస్తుందేమో మాకు తెలియలేదు ఇంతవరకు. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మాకు కొంచెం ఎలాంటి ఉపయోగం లేదని సార్ దగ్గర, డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్ సార్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడికి సార్ దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యని మేము చెప్పుకున్నాము. సార్ కూడా మంచిగా విన్నారు నిమ్మలంగా. మాకు త్వరలో అపాయింట్మెంట్స్ ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మేము అందరం చాలా రోజుల నుండి ప్రజాపాలనలో భాగంగా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది కదా, మరి ఇంతకు ముందు ఏమైనా మంత్రులతో కలిసి మీరు మాట్లాడడం జరిగిందా? ఇంతకుముందు కూడా మా డిప్యూటీ సీఎం గారిని కలిసిన ఆయన మాకు కొంచెం చొరవ తీసుకొని కూడా పిఏ గారితో చెప్పించడం అనేది జరిగింది. ఎందుకు లేట్ అవుతుంది వీళ్ళది, మీరు కొంచెం ఫాస్ట్ చేయండి అని అడిగినా కూడా చెప్పారంట. మేము వెళ్ళి కలిస్తే కూడా వాళ్ళు ఏంటంటే మాకు వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరకవట్లేదు ఇంకా మాకు అని చెప్తున్నారు తప్ప మమ్మల్ని నెగ్లెక్ట్ చేసినట్టే ఉంది మొత్తము మాది. కొంచెం సారే కొంచెం చొరవ చూసుకొని మొత్తం వాళ్ళకి ఇంకోసారి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇంకోసారి చెప్పి మేము ఏంటంటే చాలా సర్వీస్ లూజ్ అవుతున్నాము. ప్లస్ మాది జాబ్స్ కూడా రిజైన్ చేసి వచ్చాము. మొత్తం ఇక్కడ చాలామంది ఉన్నాము, సెంట్రల్ జాబ్స్ రిజైన్ చేసి వచ్చాము. ప్లస్ మేము చాలా సంవత్సరాల నుంచి మేము కూర్చొని జెన్కో ఎగ్జామ్స్ కానీ, ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్ కానీ చాలా సంవత్సరాల నుంచి కూర్చొని రాసి ఉన్నాం. ఇప్పుడు ఈ వచ్చిన సంతోషం కూడా మాకు ఉండట్లేదు. ఈ లేట్ చేస్తుండడం వల్ల మాకు సర్వీస్ పోతుంది. ప్లస్ ఇంటి దగ్గర కూడా మాకు ఏంటంటే వచ్చినా కూడా మేము చెప్పుకున్నాము, జాబ్ వచ్చిందని చెప్పుకున్నాము, ఇంటి దగ్గరనే ఉన్నాము. ఈ 2 months నుంచి ఉండడం వల్ల ఏమంటారు, పక్క వాళ్ళు ఉంటారు కదా, అంటనే ఉంటారు మీకు వచ్చిందా ఇంకా అని కూడా డౌట్ మా మీదనే రైజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు సార్ని, బట్టి విక్రమ గారిని ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సార్ మా మీద కొంచెం మీరు దయ ఉంచి మీరు వాళ్ళని కొంచెం చెప్పి మాకు కొంచెం తొందరగా అపాయింట్మెంట్ ఇచ్చేదాకా మీరు ట్రై చేస్తారని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అయితే నార్మల్ పర్సన్స్ అనేది 1.5, 1.1, 1.2 మార్క్స్ తోటి అవుట్ అయినారు. అయితే ఇప్పుడు వీళ్ళు వద్దు అనుకుంటే ఆ జాబులో మా విజువల్ ప్లస్ లెక్చరర్ పోస్టులలో, మళ్ళీ హాస్టల్ వెల్ఫేర్ దాంట్లో, హాస్టల్ గురుకుల దాంట్లో ఉన్నారు, మా దాంట్లో కూడా ఉన్నారు. కానీ వాళ్ళు వద్దు అనుకుంటున్నారు. అదే మాకు ఇస్తే మేము డౌన్ మెరిట్ లిస్ట్ లో ఉన్నాం. సో ఈ నాన్ విల్లింగ్ అనేది ఆప్షన్ ఇస్తే ఏమవుతుంది అంటే మాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మాకు 2000 ఖాళీలు ఏర్పడుతున్నాయి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు జాబ్ క్యాలెండర్ అనేది అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సో దీంట్లో గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 ఒక్కటే దాంట్లో మర్జ్ చేసేసారు.
సో ఏమైపోయిందంటే ఈ ఇంతకుముందు దాని తర్వాత మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో గ్రూప్ 4 అనేది లేదు, గ్రూప్ 4 అనే ఆప్షన్ లేదు కాబట్టి సో దీంట్లోనే మాకు ఫిల్ చేస్తే మాకు ఒక అవకాశం దొరికినట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన దానికి, ఇంత కష్టపడ్డ దానికి మాకు ఇక ఏమీ లాభం లేకుండా పోతుంది సార్. సో ఏంటంటే ఒక్క నాట్ విల్లింగ్ అనే ఒక ఆప్షన్ ఇస్తే, అన్విల్లింగ్ ఆప్షన్ ఇస్తే. మరి మీ సమస్యను ఇంకెవరికైనా చెప్పుకున్నారా? ఇంతకుముందు మేము రిజల్ట్స్ రిలీజ్ చేయకముందు కూడా బల్మూరి వెంకట్ గారిని కలవడం జరిగింది, ఎమ్మెల్సీ తీర్మాన్ గారిని కలవడం జరిగింది, మళ్ళీ మంత్రులను కలవడం జరిగింది, శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. అయితే రిజల్ట్స్ రాకముందు రిజల్ట్ కోసం దాని గురించి కొట్లాడాము. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నాట్ అన్విల్లింగ్ కోసం కూడా మళ్ళీ పోరాడాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే రిజల్ట్స్ ఇవ్వండి అని 1:1 లో ఉన్నవాళ్ళు రిజల్ట్ ఇస్తే ఇవ్వండి, కానీ దాంతో పాటుగా మాకు అన్విల్లింగ్ ఆప్షన్ ఇవ్వండి అని అందరం ఫైట్ చేసినాము. ఫైట్ చేసాము. మళ్ళీ అన్విల్లింగ్ ఆప్షన్ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఫైట్ చేసాం. బ్యాక్లాగ్ ఒక్క వేకెన్సీ కూడా పోవద్దని మేము అన్నాం. అది అయినా కూడా అది ఇప్పుడు రిజల్ట్స్ అనేది ఇచ్చారు, కానీ బ్యాక్లాగ్ ఇది అన్విల్లింగ్ మాత్రం ఆప్షన్ రాలేదు. బట్ నమ్మకం ఉంది సార్, బట్టి విక్రమార్క గారు చేస్తారని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు రిజల్ట్స్ కోసం మేము కొట్లాడినప్పుడు ఏమైందంటే మేము కొట్లాడుతూ ఉంటే ఈ విజయోత్సవాలు ఉన్నాయి కదా, దాంట్లో మేము ఇస్తాము, మేము ఎట్లాగో గ్రూప్ 4 రిజల్ట్స్ అనేది ఇస్తామని చెప్పారు కదా. సో బట్టి విక్రమార్క గారు కూడా సానుకూలంగా మాకు స్పందించారు ఇప్పటిదాకా. సో దాన్ని బట్టి ఇంకా మాకు ఏంటంటే ఒక చిన్న విన్నపం అనేది ఇవ్వాలి, ఎందుకంటే దాని గురించి ఏం మాకు తెలియలేదు. టీజీపీఎస్సీ కూడా వెళ్ళి మేము విన్నపం చేసాం, ఏంటంటే ఇట్లా అన్విల్లింగ్ అనేది ఆప్షన్ ఇవ్వండి అని చెప్పేసి చేస్తే టీజీపీఎస్సీ కూడా సానుకూలంగా స్పందించి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఒక అప్రూవర్ అనేది ఇస్తే మేము ఖచ్చితంగా అన్విల్లింగ్ చేయడానికి రెడీ ఉన్నాము. ఒక నోట్ కావాలా అంటున్నారు వాళ్ళు. మన టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలా గారు ఏమంటున్నారు, గవర్నమెంట్ నుండి ఒక నోట్ వచ్చేస్తే ఇవ్వడానికి నాకు ఏమి ఇబ్బందిగా లేదు. ఏంటంటే ఇప్పుడు నేను నా వంతు నేను ఇచ్చిన అంటే నా జాబ్ కమ్ ఉంటుందని అన్నట్టు వాళ్ళు తెలుపుతున్నారు. అది సంగతి. వీళ్ళు కానీ ఒక నోట్ అనేది ఇచ్చేస్తే మా సమస్యలకు పరిష్కారం అనేది ఉంటుంది సార్. ఈ రోజు మంత్రులతో ముఖాముఖిలో భాగంగా బట్టి విక్రమార్క గారికి చెప్పి మీ సమస్యను తీర్చుకోవాలనుకుంటున్నారు. అయితే మేము రిప్రజెంటేషన్ అనేది ఇచ్చినాము. సార్ ఏమో సరే ఈ విషయం పైన నేను చూస్తాను, ఐడియా ఉంది అని చెప్పారు. సార్ మరి మీ మీడియా ఛానల్ ద్వారా నేను సార్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మాలాంటి పేద కుటుంబంలని ఆదుకోండి మీరు. అందులో మేము ఎంతోమంది అందులో ఉన్నాము. అసలు మేము బ్లైండ్గా పుట్టి చాలా సఫర్ అవుతున్నాం. ఇందులో మళ్ళీ ఇది ఒకటి మాకు ఎటు అర్థం అయితే లేదు సార్, ఏం చేయాలా. మేము ప్రిపరేషన్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాము, కానీ 2 years 3 years నుండి మేము ప్రిపేర్ అవుతున్నాము. చివరి దశకు చూస్తే ఇట్లా మట్టి కొట్టేస్తే బాగుండదు సార్. మావి కూడా ఒక జీవితం ఉంది, అందుకి కూడా కడుపు ఉంది, అన్నీ ఉన్నాయి సార్. మీరు ఏ విధంగా ప్రిపేర్ అయినామంటే సార్ మేము ఇవి పోషన్ ఏదైతే ఉంటుంది ఆడియోలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్లో ఈ బుక్స్ అనేది రికార్డింగ్కి ఇస్తాం. రికార్డింగ్స్కి ఇచ్చిన తర్వాత ఆ రికార్డింగ్ అనేది రాత్రి పగల కాకుండా వింటూనే ఉంటాం మేము. మళ్ళీ ఇంకా యూట్యూబ్ ఛానల్స్లో వింటూ ఉంటాం సార్. అది ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉంటాము. మళ్ళీ స్క్రైబ్స్ రాస్తారు, టీఎస్పీఎస్సీ వాళ్ళు స్క్రైబ్స్ అరేంజ్ చేస్తారు మాకు, వాళ్ళు మా ఎగ్జామ్ రాస్తారు. ఇంకోటి ఏంటంటే మాకు స్క్రైబ్స్ ప్లస్ ఏంటంటే ఈ ఇష్యూని మాకు డైవర్ట్ చేయాలని లేదు, కానీ ఒకటేంటంటే దానికి తీసుకెళ్లాలని మా ఒపీనియన్ ఏంటంటే, సో మాకు ఎగ్జామ్ వరకు అయితే మేము క్వాలిఫై అవుతున్నాం, బాగానే ఉంది. ప్లస్ ఏంటంటే కొన్ని పరంగా ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా మళ్ళీ ఇంకో కొన్ని రోజులలో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఈ స్క్రైబ్ ఇష్యూని కూడా మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఏంటంటే కొంత వరకు మాకు ఏంటంటే స్క్రైబ్స్ మ్యాక్సిమం మేము ఇంతకుముందు కూడా రిప్రజెంటేషన్స్ అనేది ఇచ్చాము ఈ టీజీపీఎస్సీకి, వాళ్ళు సానుకూలంగానే పెట్టారు, స్పందించారు, బాగానే ఉంది. కానీ ఇంకా కొంచెం ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మాకు కొంతమందికి మేము ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల తెలుగు మీడియం వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వస్తున్నారు. కొద్దిగా అదొక్కటే ఇష్యూ అవుతుంది. ఇంత ప్రిపేర్ అయ్యి మళ్ళీ మేము ఇంత కష్టపడి అయినా సరే ఇట్లాంటి స్క్రైబ్స్ని కూడా మేము ఫేస్ చేసి మేము ఈడి వరకు వచ్చాము. ప్లస్ ఏంటంటే మాకు లాస్ట్ మూమెంట్లో ఒక డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మాకందరికి ఒక అన్విల్లింగ్ అనేది ఆప్షన్ ఇస్తే మాకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. ఇదే మా రిక్వెస్ట్ డిప్యూటీ సీఎం గారికి. మేము కలిసాము, సో మా రిప్రజెంటేషన్ అనేది విన్నారు, కానీ ఈ సమస్య అనేది
మాకు సాల్వ్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ మరి సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం. బట్ కావాలని చెప్పేసి అని కూడా కొంచెం మీరు మీ తరపు నుంచి కూడా మేము సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాం.